అమెరికాలో గ్రీన్ కార్డ్ లాటరీకి బ్రేక్ పడింది. ఈ మేరకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల బ్రౌన్ యూనివర్సిటీలో కాల్పుల ఘటనే ఈ నిర్ణయానికి కారణం. కాల్పుల్లో 2 చనిపోగా పలువురు గాయపడ్డారు. కాల్పులకు పాల్పడిన వ్యక్తిని పోర్చుగీస్ జాతీయుడిగా గుర్తించారు. అతను గ్రీన్ కార్డ్ లాటరీ ద్వారా అమెరికాలోకి ప్రవేశించినట్టు తేలడంతో ఇకపై వాటి జారీని ఆపేయాలని నిర్ణయించింది ట్రంప్ ప్రభుత్వం. దీంతో ఇటువంటి కార్యక్రమాలను ఆపివేయాలని అమెరికా సిటిజన్షిప్, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ను ఆదేశించారు ట్రంప్. డైవర్సిటీ వీసా కార్యక్రమాన్ని కూడా గ్రీన్ కార్డ్ లాటరీ అంటారు. ఏడాదికి 55,000 వరకు గ్రీన్ కార్డులను పొందుతున్నారు. ఇతర దేశాల నుంచి అమెరికాకు వచ్చే జనాభాలో భిన్న జాతీయులు ఉండే దీనిని జారీ చేస్తూ ఉంటారు. ఈ వీసా ద్వారానే పోర్చుగీస్ జాతీయుడు అమెరికాలోకి వచ్చాడు. బ్రౌన్ యూనివర్సిటీలో కాల్పులకు తెగబడ్డాడు.